హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ ఇన్వర్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న ఆల్ పై ట్యాప్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్లో వీలుకప్ని ఏ విధంగా చేస్తారో చూద్దాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో ఆ వీడియోస్ మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి చూడండి. ఇవాళ వీలుకప్తో పాటు డ్రాప్ డౌన్ లిస్ట్ని ఏ విధంగా యూజ్ చేస్తారు, డ్రాప్ డౌన్ లిస్ట్ని యూజ్ చేసి వీలుకప్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దాం. సో ముందుగా నేను ఇక్కడ టేబుల్ రెడీ చేసి పెట్టాను. సో ఈ టేబుల్ ఆధారంగా మనం ఇక్కడ వీలుక్ చేద్దాం. సో మనం ఏం కావాలి, ఎంప్లాయ్మెంట్ ఐడి ప్రకారం రావాలి కదా. ఎంప్లాయ్మెంట్ ఐడి, ఎంప్లాయ్ ఐడి, ఆ తర్వాత అతని యొక్క నేమ్, అతని యొక్క డిపార్ట్మెంట్, అదేవిధంగా శాలరీ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఐడి ఇస్తే వాళ్ళ యొక్క నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ రావాలి. సో అందుకు ఇక్కడ నేమ్ అనే సెల్ యాక్టివేషన్ ఉంచాను. నేమ్ బాక్స్ ఈక్వల్ టు వీలుకప్. ఈ విధంగా రిఫరెన్స్ ఐడి ఇవ్వాలి. రిఫరెన్స్ ఐడి కామా టేబుల్ అరే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఐడి నుంచి ఇవ్వాలి. ఎందుకంటే మనం ఈ సీరియల్ నెంబర్ నుంచి ఇస్తే సీరియల్ నెంబర్ని రిఫరెన్స్ ఐడి కింద ఇవ్వాలి. కానీ రిఫరెన్స్ ఐడి కింద మనం ఎంప్లాయ్మెంట్ ఐడి ఇస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఇచ్చిన తర్వాత కాలమ్ ఇండెక్స్ నెంబర్ 2 కాలమ్ ఇండెక్స్ నెంబర్ 2, అదేవిధంగా ఎగ్జాక్ట్ మ్యాచ్కి ఫాల్స్. ఈ విధంగా బ్రాకెట్లో ఎంటర్. ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని వచ్చింది, అంటే మనం ఎంప్లాయ్మెంట్ ఐడి ఇంక ఇవ్వలేదు కదా, అందుకే వాళ్ళు వచ్చింది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ లుకప్ వాల్యూ టేబుల్కి నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి చూపిస్తాను నేమ్ ఇలా ఇవ్వాలి. 3 డిపార్ట్మెంట్ 3 కదా, ఎగ్జాక్ట్ మ్యాచ్ బ్రాకెట్లోస్. సో ప్రతిసారి ఇక టేబుల్ని ఈ విధంగా సెలెక్ట్ చేయకుండా ఈ విధంగా సెలెక్ట్ చేసి సపోజ్ వీలుకప్ టేబుల్, ఎంప్లాయీ టేబుల్ అని ఈ విధంగా ఎంప్లాయీ టేబుల్ ఈ విధంగా నేమ్ ఇచ్చేసి ఈక్వల్ టు వీలుకప్ రిఫరెన్స్ ఐడి టేబుల్లో వచ్చేసి ఎంప్లాయీ టేబుల్ చూసారా, టేబుల్ అనేది సెలెక్ట్ అయింది. ఈక్వల్ టు కాలమ్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 4, ఎగ్జాక్ట్ మ్యాచ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఈ విధంగా ఇచ్చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఇవ్వాలి. ఎంప్లాయీ ఐడి 001 చూసారా, గోపాల్ అకౌంట్స్. అతని శాలరీ నేను ఈ కాలం విడత్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా మీకు క్లారిటీ కోసం. అదేవిధంగా ఈసారి ఎంప్లాయీ ఐడి 003, నేమ్ రాజు చూసారా, రాజు, డిపార్ట్మెంట్ ఐటీ, అతని యొక్క శాలరీ 20,000. ఇక్కడ కామా స్టైల్ అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ దగ్గర కామా స్టైల్, అండ్ ఇక్కడ కూడా క్లారిటీ కోసం మీకు కామా స్టైల్ అనే అప్లై చేసుకోవచ్చు. ఇక నెంబర్ గ్రూప్లో కామా స్టైల్ ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. సో మనం ప్రతిసారి ఈ విధంగా ఎంప్లాయీ ఐడి 3, ఎంప్లాయీ ఐడి 4 ఈ విధంగా టైప్ చేస్తున్నాం కదా, ఆ విధంగా టైప్ చేయకుండా మనం డైరెక్ట్గా డ్రాప్ డౌన్ నుంచి సెలెక్ట్ ఏ విధంగా చేయాలో చూపిస్తా. మనకి ఇక్కడ కావాలి కదా. సో ఈ సెల్ యాక్టివేషన్ ఉంచుకొని ఇక డేటా ట్యాబ్లో ఇక డేటా వ్యాలిడేషన్ ఈ విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది. మీరు ఇక సెట్టింగ్లో అలో ఉంది కదా, అలో దీనికి రిమూవ్ చేసి లిస్ట్ క్లిక్ చేసుకోండి. లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సోర్స్ అంటే మీకు అది ఎంప్లాయీ ఐడీస్ కావాలి 1 to 5, దాని యొక్క సోర్స్ రిఫరల్ ఇవ్వాలి. దీని యొక్క సోర్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ సెల్స్ అన్ని కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఓకే. చూసారా, మీకు డ్రాప్ డౌన్ అనే సింబల్ పక్కకు రావడం జరిగింది. సో ఇక్కడ డ్రాప్ డౌన్ 1 చూసారా, గోపాల్. అదేవిధంగా డ్రాప్ డౌన్ 2 ఎవరు, నవీన్, డిపార్ట్మెంట్ రెవెన్యూ. ఇవి అదేవిధంగా 3 రాజు, ఎంప్లాయ్మెంట్ ఐడి వచ్చేసి 4 సురేష్, మెకానిక్ 14,500, 5 ఎవరు, రమేష్, అకౌంట్స్ 16,500. ఈ విధంగా డ్రాప్ డౌన్ బాక్స్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది వీలుకప్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఫిల్టర్ ఐకాన్స్ వచ్చాయి. ఇది ఏ విధంగా వచ్చాయి అంటే నేను టేబుల్ని సెలెక్ట్ చేసి ఫార్మాటస్ టేబుల్ అప్లై చేశాను కాబట్టి ఈ విధంగా స్టైల్స్ అప్లై చేశాను కాబట్టి మీకు ఫిల్టర్ ఐకాన్స్ వస్తాయి. సో ఇది వీలుకప్. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.